శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే కుజగ్రహ అనుకూలత కోసం ఎటువంటి నియమాలను పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం. ఈరోజు తిది శుద్ధ అష్టమి, రాత్రి 12:44 వరకు. నక్షత్రం పుబ్బ, తెల్లవారుజామున 3:52 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. శుక్రుడు మేషంలోను, రవి బుధులు వృషభంలోను, గురువు మిథునంలోను, కుజుడు కర్కాటకంలోను, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, శని మీనంలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. అలాగే పెట్టుబడులలో కూడా కొంతవరకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. దీంతో పాటు ఉద్యోగ వ్యాపార పరంగా కూడా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఐటీ రంగంలో ఉన్న వారికి మంచి పురోగతి సూచిస్తోంది. అలాగే వివిధ వృత్తుల్లో ఉన్న వారికి కూడా ఆర్థిక పురోగతితో పాటు వీరికి ఉద్యోగ పరంగా చిన్న చిన్న మార్పులు ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా వీరు తీసుకుంటున్న జాగ్రత్తలు వీరికి మంచి ఫలితాలను ఇస్తాయనే చెప్పుకోవచ్చు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా వీరికి అనుకూలంగా ఉంటాయి. ఇక శత్రువులపైన విజయాన్ని సాధిస్తారనే ఈ రాశి వారికి చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి ప్రతి విషయంలోనూ అనుకూలత, అలాగే వీరి పనులన్నీ కూడా వీరు చాలా తొందరగా పూర్తి చేసుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే ఆర్థిక పరంగా కూడా వీరు చక్కటి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు. ఇక ఈ రాశి వారు ఈరోజు పంచముఖ హనుమత్ కవచం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తవుతాయని గ్రహించాలి. తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందులకి గురవుతూ ఉంటారని కూడా గ్రహించాలి. దీంతో పాటు సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. అయితే మీకు ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆరోగ్య సంబంధంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి కనుక ఈ విషయాల్లో జాగ్రత్త వహించాలి. ఇక స్థిరాస్తి విషయాలకి సంబంధించి కూడా కొంతవరకు మీరు ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఖర్చులు అధికంగా ఉండటం వలన ఆర్థిక పరమైన విషయాలలో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు కొంత ఇబ్బందికరంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందికి గురవుతారని గ్రహించాలి. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా శ్రమ అధికంగా ఉండటం, అలాగే ఉద్యోగస్తులకి కొంతవరకు వారు చేసే పనుల గురించి సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు హనుమాన్ చాలీసా చదవటం కానీ వినటం కానీ చెయ్యటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి మాత్రం కొంచెం ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశాలే గోచరిస్తున్నాయి. అయితే మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఇక విద్యార్థులకి కూడా కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. దీంతో పాటు ఖర్చుల విషయంలో కూడా మీరు జాగ్రత్త వహించాలి. అలాగే మీ ఆరోగ్యం గురించి కూడా కొంత జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. వైద్య సంబంధంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. ఇక మీరు ముఖ్యంగా మీ యొక్క స్థిరాస్తి వ్యవహారాలకి సంబంధించి కొంత ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. లిటిగేషన్లు, కోర్టు కేసులు ఇలాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి కనుక ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. ఎవరైతే భూ సంబంధమైన వ్యాపారాలు చేస్తూ ఉంటారో వారికి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది.
కన్స్ట్రక్షన్స్, రియల్ ఎస్టేట్లో ఉన్న వారికి కూడా కొంతవరకు ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రభుత్వ రంగాలలో ఉన్న వారికి మాత్రం కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. అధిక ఒత్తిడితో పాటు ప్రయాణాలు లాంటివి ఉండటం, స్థానచలనం ఉండటం, దీంతో పాటు కొంతవరకు బదిలీలు లాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి కనుక ఈ విషయాలలో ఈ రాశి వారు కొంత జాగ్రత్త వహించాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి ద్వాదశ నామ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 3. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి కుటుంబ శ్రేయస్సు కోసం వీరు ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు. అలాగే మీ కుటుంబ సభ్యుల ఒక విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, వారి ఆర్థిక స్థితిగతుల గురించి మీరు ప్రత్యేక శ్రద్ధని కూడా కనబరుస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి ఉద్యోగ పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే వీరికి కొంతవరకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అలాగే అదనపు బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా కనపడుతూ ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి చాలా వరకు అనుకూలంగా ఉంది. అనుకున్న విధంగా పనులన్నీ కూడా పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో, అలాగే వారి ఆర్థిక స్థితిగతులు, వారి వైవాహిక జీవితం గురించి మీరు కొంతవరకు శ్రద్ధ వహిస్తారు. అయితే పెట్టుబడుల విషయంలో మాత్రం మీకు కొంతవరకు అనుకూలత ఉంటుంది. స్థిరాస్తికి సంబంధించి అమ్మకాల గురించి గనక మీరు ప్రయత్నిస్తూ ఉంటే ఆ విషయంలో కూడా మీకు సానుకూలత అనేది లభిస్తుంది. ఈ రాశి వారు ఈరోజు ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు ప్రత్యేకంగా వారి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలపైన ప్రత్యేక శ్రద్ధ అనేదాన్ని కనబరుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఉద్యోగ పరంగా మార్పులు ఉండటము, అలాగే వీరికి ఇంక్రిమెంట్లు లాంటివి వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక పెట్టుబడుల విషయంలో కూడా ఈ రాశి వారికి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. అయితే దీర్ఘకాలిక పెట్టుబడులు కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ వీరికి కొంతవరకు అనుకూలంగా ఉండటంతో పాటు ఆర్థికంగా కూడా వీరికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. వైద్య సంబంధంగా వీరికి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన వారికి శత్రువులు అధికంగా ఉండటం వలన వీరికి కొంతవరకు నరఘోష, నరదృష్టి లాంటివి ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. తల్లిదండ్రులతోటి వీరు కొంతవరకు సమయం గడిపే అవకాశాలు ఉంటాయి. అలాగే వీరి యొక్క జీవిత భాగస్వామికి కూడా ఉద్యోగ, వ్యాపార పరంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు మాత్రం ఈరోజు ఆంజనేయ స్వామివారి పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. కుటుంబ సభ్యులతోటి సమయం గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు పాత రుణాలు తీర్చే ప్రయత్నం ఎక్కువగా చేస్తారని కూడా చెప్పుకోవచ్చు. సంతానానికి చాలా చక్కగా అనుకూలంగా ఉండబోతోంది. అలాగే వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వారి ఆర్థిక స్థితిగతులలో మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా వీరికి ఆర్థికంగా మంచి మార్పులు అనేవి కనపడుతున్నాయి. ముఖ్యంగా వీరికి షేర్ మార్కెట్లలో మంచి మార్పులు వచ్చే అవకాశాలు, ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. మ్యూచువల్ ఫండ్స్లోనూ అలాగే దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు కూడా వీరు కొంతవరకు ఆసక్తి అనేదాన్ని కనబరుస్తూ ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఆర్థిక పురోగతి, అనుకున్న విధంగా పనులు సానుకూలంగా పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. వీరి శ్రమకి తగిన ఫలితం అనేది వీరికి లభిస్తూ ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. దీంతో పాటు వీరు మాత్రం కొంత వీరి ఖర్చుల్ని అధిగమించడానికి ప్రయత్నించాలి. అలాగే వీరికి కొంతవరకు తీర్థయాత్రలు ఉండటం కానీ, దైవ దర్శనం చేసుకోవటం కానీ, అలాగే దాన ధర్మాలు లాంటివి చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 8. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారు మాత్రం వీరు వైవాహిక జీవితం గురించి, అలాగే వీరి యొక్క వివాహం గురించి ఈరోజు ఎక్కువగా
ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే భాగస్వామ్యంలో ఉన్న వారికి కొంతవరకు ఆర్థికపరమైన ఇబ్బందులు కొనసాగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక పెట్టుబడుల విషయంలో ఈ రాశివారు జాగ్రత్త వహించాలి. అలాగే ఆర్థికంగా వీరు ఎంత పురోగతి సాధించాలని ప్రయత్నిస్తున్నా అందులో వారికి పురోగతి లేకపోవటం వలన వీరు కొంత ఇబ్బందికి మాత్రం గురవుతూ ఉంటారు. నూతన స్నేహితులు, నూతన వ్యక్తుల పరిచయాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ పరిచయాల వలన కొంత మీరు ఇబ్బందికి కూడా గురయ్యేందుకు అవకాశాలు ఉంటాయి కనుక ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే వీరి యొక్క భాగస్వామికి ఉద్యోగ వ్యాపారాల పరంగా కొంత మార్పులు ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి భుజంగ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా కొంతవరకు ఖర్చులు మాత్రం ఉండబోతున్నాయి. అయితే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా కొంతవరకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అయితే నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలనుకునే వారికి మాత్రం కొంత ప్రతికూలత అనేది కనపడుతుంది. స్థిరాస్తి వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే స్నేహితులను కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్నేహితుల వలన మీకు కొంతవరకు లాభం కలిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. సంతానానికి అనుకూలంగా ఉంది. అలాగే స్థిరాస్తి వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీ శ్రమతోటి, మీ కష్టంతో మీరు ప్రతి పనిని కూడా మంచిగా మార్చుకునే అవకాశం అనేది ఎక్కువగా కనపడుతోంది. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా సానుకూలత, అనుకూలత, అలాగే ఇతర వృత్తుల్లో ఉన్న వారికి కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు మాత్రం ఈరోజు కాళీదేవి ఒక అష్టోత్తరం చదవటము, వినటము, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా వీరికి ప్రయోజనకరంగా ఉంటుంది. సంతానానికి చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది. అలాగే ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో కూడా మీకు ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. అయితే ఈ రాశి ఉద్యోగస్తులకి కొంత శ్రమ అధికంగా ఉండబోతోంది. దీంతో పాటు ఉద్యోగ సంబంధంగా మీరు ఆశించని విధంగా మీకు మార్పులు ఉండే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. అలాగే కొంతవరకు అదనపు బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఇక ముఖ్యంగా ఐటీ రంగంలో ఉన్న వారికి మాత్రం ప్రాజెక్టులు లాంటివి మారటము, అలాగే మీరు ఆశించిన విధంగా ఆ ప్రాజెక్టులు ముందుకు వెళ్ళకపోవటం వలన మీరు కొంత నిరాశకి మాత్రం గురవుతూ ఉంటారు. ఇక వ్యాపారస్తులకి వ్యాపారపరంగా కొంతవరకు అభివృద్ధి గోచరిస్తోంది. అయితే వీరికి కూడా ఆర్థికంగా పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. ఆరోగ్యానికి సంబంధించి రాశివారు కొంత జాగ్రత్త వహించాలి. అలాగే కొంతవరకు మీ కుటుంబ సభ్యుల ఒక ఆరోగ్యం గురించి కూడా మీరు జాగ్రత్త వహించాలి. అలాగే షేర్ల గురించి కానీ లేకపోతే ట్రేడింగ్ కానీ ఇట్లాంటి అంశాల గురించి పెద్దగా ఆలోచన చేసే అవకాశాలు కూడా ఈరోజు ఈ రాశి వారిలో గోచరించవు. ఇక ఈ రాశి వారు ఈరోజు కాలభైరవుడి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఆర్థిక పురోగతితో పాటు వీరికి వృత్తి వ్యాపార పరంగా అలాగే ఉద్యోగస్తులకి కూడా చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకి చేస్తున్న చోట చాలా వరకు ప్రశాంతత అనేది లభిస్తూ ఉంటుంది. అలాగే వీరు చేస్తున్న పనిలో వీరికి మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. అలాగే కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం అనేది గోచరిస్తోంది. నూతన వస్తు వాహనాలు ఏర్పరచుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. సంతానానికి చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. అయితే విద్యార్థులకి మాత్రం చదువు పట్ల ఏకాగ్రత అనేది అవసరం. కొంతవరకు విద్యార్థులు వారు ఆశించిన విధంగా వారికి ఉన్నతి కలగలేదు అనే ఒక భావన వీరిలో కొంతవరకు కనబడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా మీ ఆరోగ్యం గురించి కొంత జాగ్రత్త అయితే వహించాలి. అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా చక్కటి అభివృద్ధి ఉండటం, మీ యొక్క జీవిత భాగస్వామికి ఉద్యోగ వ్యాపార పరంగా చక్కటి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. స్థిరాస్తుల పైన మీకు ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే పెట్టుబడుల విషయంలో కూడా మీకు ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. ఇక ఈ రాశి వారు ఈరోజు
మంగళగౌరి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి కూడా ఆదాయం పెరగడానికి వీరు అనేక మార్గాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే వీరికి తల్లిదండ్రుల ద్వారా సంక్రమించే ఆస్తులు కొంతవరకు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు వీరు ప్రతి పనిని కూడా నిరుత్సాహం లేకుండా ప్రయత్నపూర్వకంగా పనులన్నీ కూడా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తుంటారు. సంతానానికి బాగుంది. వృత్తి వ్యాపారాల పరంగా పెద్దగా మార్పులు గోచరించడం లేదు. దైవ దర్శనాలు, తీర్థయాత్రలు, అలాగే కొంతవరకు వీరు దాన ధర్మాలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటుగా కొంతవరకు వీరి యొక్క కుటుంబ సభ్యులతోటి వీరు సమయాన్ని గడపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారు పెట్టుబడులపైన చాలా వరకు కూడా వీరికి అనుకూలంగా ఉండబోతోంది. అలాగే కోర్టు విషయాలు కూడా వీరికి సానుకూలంగా ఉండబోతున్నాయి. ఈ రాశికి చెందిన స్త్రీలకి కూడా ప్రతి విషయంలోనూ అనుకూలత, సానుకూలత, అనుకున్న విధంగా పనులన్నీ పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు మహాకాళి సహస్రనామాలు చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు మాత్రం కొంతవరకు ప్రతి పనిలోనూ కూడా వీరు ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలో కొంత ఇబ్బందికి మాత్రం గురవుతూ ఉంటారు. వీరికి ఉద్యోగపరంగాను, వ్యాపార పరంగాను పెద్దగా మార్పులైతే ఏవీ కనిపించటం లేదు. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే స్థిరాస్తి వ్యవహారాలు కూడా వీరికి అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. స్థిరాస్తుల పైన వీరికి ఆదాయం పెరిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే నూతన స్థిరాస్తులు ఏర్పరచుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటే కనుక ఆ విషయంలో మీకు కొంత ఇబ్బంది ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. అలాగే వాహనాలకి సంబంధించి కొంతవరకు రిపేరింగ్ వర్క్లు లాంటివి ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. స్త్రీలు మాత్రం వారి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. అలాగే మీకు రుణాలకి సంబంధించి కొంత ఒత్తిడికి గురయ్యే పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. అలాగే మీ ఆర్థిక పరమైన విషయాల గురించి కొంతవరకు ప్రణాళికలను మాత్రం సిద్ధం చేసుకోవాలి. పెట్టుబడుల విషయాల్లో మాత్రం ఈ రాశి వారికి ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్, అలాగే దీర్ఘకాలిక పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు కాలభైరవుడి యొక్క సహస్రనామాలు చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.